భూలోకము 7 భాగములుగా విభజింపబడి ఉన్నది. వీటికి చక్రములని పేరు. అవే మందువ, మూలాధార, స్వాదిష్ట, మణిపూర్వ, అర్హత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రములని పేరు. ఇందు నివసించు దేవతలు గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, పరమాత్మ. పై తెలిపిన 7 చక్రముల ద్వారా శ్వాస లోపలకు పోయినప్పుడు సకారంతోను, బయటకు వచ్చినప్పుడు అకారంతోను ఉండును నాయన. గురువాక్కు శాస్త్రం ఆత్మానుభవం కావాలనే కానీ బాలకా సిద్ధ అతను ఎవరో దుఃఖించున్నాడు, విచారించుము నాయన. ఎవరు నాయన నువ్వు? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? ఆ వల్లంత రక్తం ఏమిటి? నీకు ఏ విపత్తు కలిగినదో మా గురుదేవునితో చెప్పు. ఈ ఊరు దండారంత మాది కక్కాయ నీ మాయ మాటలు చెప్పేసి మీ గురుదేవుడు మాయ మాటలు మీద మా ముక్తి పొడ దింపేసిన దేవత లేరు, ఎవరు లేదు. గురుదేవునితో విన్నవించిన ఆయన. స్వామి, నీ మాయ మాటలు విని మా ముత్తి పట్టు చింపితే దేవుడు ఆగేకేమా. స్వామి, మీ మాటలు విని మా ముత్తి పట్టు చింపితే దేవుడులు ఎవరు లేరు. స్వామి, మా ముత్తిని బతికించండి స్వామి. నా వేదాంతం నీవు ఇప్పుడు వింటివి నాయన. ఇప్పుడు చెప్తాను స్వామి సిద్ధయ్య గారితో, సకల దేవతలంతా మన దేహమందే ఉండాలి నాయన సిద్ధ అని. ఎక్కడ ఉన్నారు స్వామి? మా ముత్తి పట్టి చెప్తే ఎవరు లేరు. పేర్లు తప్ప, కల మాంసం తప్ప వేరే ఏమీ లేదు స్వామి. మదమాంసం తప్ప దుర్వాసన. నీవు చెప్పేదంతా నిజమేనా కక్క? అయితే నువ్వు చెప్పేదంతా నిజాలైతే ఈ ప్రపంచం అంతా మేము చెప్పేది అబద్ధాలంటయ్యా. రావయ్య మా గృహాన్ని. అయితే పదం పదనాయన. నువ్వు పద స్వామి, నువ్వు పద. రక్తం తొక్కేస్తావు పద. ఏమే అంటారు?